వాళ్ళందరూ పూర్తిగా వెళ్లకుండానే ఒక 10 మంది యువకులు కొందరు నాతో చదువుకున్న వాళ్ళు నరసాపురం నుండి వచ్చి, నమస్కారం పార్వతీశం గారు అంటూ జై రమానరమ గోయిందో హరే అన్నంత హడావిడిగా వచ్చారు. ఏమిటోయ్ ఈ హడావిడి? అంతా కులాసాగా ఉన్నారా? 3 ఏళ్ల నుండి ఇందులో ఏ ఒక్క ముఖం కనబడలేదు. ఏమైపోయారు? ఏదో పాడు పని చేసున్నా 3 ఏళ్ళు ముఖం చాటేసుకోవడం ఎందుకు అన్నాను నవ్వుతూ. వాళ్ళు పకాలున నవ్వి, మన పార్వతీశం మొత్తం మీద అక్కడికి వెళ్ళినా మారని చిల్లికవల మౌనంగానే వచ్చాడు అన్నాడు నా మిత్రుడొకడు. వాళ్ళందరూ మళ్ళీ నవ్వారు. ఏమిటి, ఏదీ కానివేళ ఇలా కొట్టుకొచ్చారు? పొద్దున వచ్చిన వాన, పొద్దెక్కి వచ్చిన చుట్టం వెంటనే పోరు అంటారు. మీరందరూ ఈ పూట ఇక్కడ తిష్ట వేస్తాను అంటే నేనొప్పుకోను అబ్బాయ్. తర్వాత మీ ఇష్టం అన్నాను. పోనీలేండి, దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు మిమ్మల్ని చూస్తేనే మా కడుపు సగం నిండింది. మీరు చెప్పిన సామెత అబద్ధమని రుజువు చేయడానికి వచ్చాం. మీరు భోజనానికి వెళ్ళవలను అని లేచారు కాబోలు. మేము మరో ప్రయత్నం మీద వచ్చాం. మీకొక చిన్న హెచ్చరిక చేసి వెళ్దామని. మీరు దేశంలోకి దయచేశారు అన్న వార్త 4 రోజుల క్రితమే నర్సాపురం అంతా దావాగ్నిలా చుట్టబెట్టింది. వార్త వినగానే కోర్టుకెళ్లేటప్పుడు గౌన్లు తలగుడ్డలు ధరించడం మర్చిపోయారు కొందరు. మరికొందరి గురించి మరికొన్ని విన్నాం. ఇంకేవేవో మరికొన్ని మర్చిపోయారు అని. కానీ అవి అధికారికంగా చెప్పలేకుండా ఉన్నాం. అవన్నీ అటుంచి ప్రస్తుత అంశం ఏంటి అంటే, మన హై స్కూల్లో పాత కొత్త విద్యార్థుల తరపున మీకు ఘన సన్మానం చేయడానికి నిశ్చయమైంది. లీడర్లు కూడా బార్ అసోసియేషన్ తరపున ఆ పని చేయబోతున్నారు. ఈ శుభవార్త మీకు అడ్వాన్సుగా చెప్పడానికే మేము ఒక్క పరుగునొచ్చాం. బహుశా సభ రేపే జరగచ్చు, లేదా ఎల్లుండొకటి ఆవలెల్లుండొకటి జరిగి తీరుతాయి. మన స్కూల్ సభకి మిమ్మల్ని ఆహ్వానించడానికి కీర్తిశేషులైన కీర్తివంతులైన మన ప్రధానోపాధ్యాయులు స్వయంగా ఆదరాబాదరా 2 మెతుకులు నోట్లో వేసుకుని గుండె దిటవు చేసుకుని రానున్నారని, ఇందువలన ఘనత వహించిన శ్రీ బారిస్టర్ పార్వతీశం గారికి తెలపడం అయింది అని నాతో పాటు చిన్నప్పటి నుండి చదువుకుంటూ అనేక అవకతవకల్లోనూ అల్లరిలోనూ నాకు సహాయభూతుడైన మిత్రుడు చాటింపు వేశాడు. మా హెడ్ మాస్టర్ గారు దయచేసిన కొద్దిసేపటికో లేకపోతే వారితోనూ నరసాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా దయచేయనున్నారని వినయంగా మనవి చేసుకుంటున్నాం అన్నాడు ముకులిత హస్తాలతో మరొక పూర్వ ఆశ్రమవాసి. ఇక మేమొచ్చిన పని సక్రమంగా నెరవేర్చుకున్నాం. మీ దర్శన భాగ్యానికి సంతోషిస్తున్నాం. ఇంతటితో మేము విరమిస్తున్నాం అని పూర్వం మా మూత్రిత్రయంలో 3వ వాడు అధముడు అయిన మరొక మిత్రుడు వందన సమర్పణ చేసి నాకు మిలిటరీ వందనం చేసి వెనక్కి తిరిగాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వారు. చాలా సంతోషించాను. ఇక వెన్నడు మీరు ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యము అని అగ్ని సాక్షిగా సూర్యచంద్రాదులు సాక్షిగా ప్రమాణం చేసి నేను వచ్చేదాకా కూర్చోండి. లేకపోతే మీరు మళ్ళీ రండి. నాకు సన్మానం అంట, సన్మానం. ఎందుకీ సన్మానం? మన హెడ్ మాస్టర్ గారిని రాని చెప్తాను అన్నాను. మేము వచ్చి చూస్తాంలే, ఏమాత్రం చెప్తావో అంటూ నవ్వుకుంటూ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను లోపలికి వెళ్ళి కాసేపు మా నాన్న ఇంకా దేవతా అర్చన ముగించుకోలేదు అనే విషయం తెలుసుకుని కాసేపు వాకిట్లోనే విశ్రమించాను. ఈ సన్మానాలేంటి, ఈ సభలేంటి, సందర్భంలేంటి అనుకుంటూ ఏ అనుభవం లేని నేను ఏం ఉపన్యాసం ఇవ్వను, ఏం మాట్లాడను అని అనుకుంటూ అసలు దాని భావం ఏమిటో అని నేను ఒక్కసారి
విదేశీయానం చేసి వచ్చినంత మాత్రాన నాకీ ఘనత ఎందుకు, నాకీ గౌరవం ఎందుకు అని ఆలోచిస్తూ ఒక అరగంట కూర్చునేసరికి దేవతా అర్చనకు ముగింపుగా గంట లోపల నుండి వినబడ్డది. ఇంకొక 2 నిమిషాల్లో మా అమ్మ వచ్చి, లే నాయనా, కాళ్ళు కడుక్కో, భోజనం చేద్దువుగాని, వచ్చిన వారిలో ఎవరైనా భోజనానికి ఉంటే వారిని కూడా కాళ్ళు అవి కడుక్కోమని నీళ్ళు అవి ఇవ్వు అని లోపలికి వెళ్ళిపోయింది. వచ్చేవారు ఎవ్వరూ లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు, పై విస్తర్లేమీ వెయ్యొద్దు అని నేను నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని పట్టు వస్త్రం ధరించి బుద్ధిమంతుల్లాగా భోజనానికి తయారయ్యాను. ప్రతి పూట భోజనాలయ్యేవి. నేనొచ్చినప్పటినుంచి అక్కడ నువ్వు ఏం చదివావు, ఏం పాస్ అయ్యావు, లేకపోతే అక్కడ తప్పావా, అక్కడి సంగతి సందర్భాలేమిటి, నీ భోజనాధికములు ఎలా నడిచేవి, అక్కడి జీవిత విశేషాలేమిటి, విధానాలేమిటి అని ఒక్కమాటు నన్నడగలేదు మా నాన్న. ఆయన అడుగుతాడని నేను ఎన్నెన్నో చెబుదామని ఎంతో ఉత్సాహపడేవాణ్ణి. ఒక్కమాటు ఆ ప్రశంసే ఎత్తకపోయేసరికి నాకెంతో ఆశాభంగం కలిగినట్లయింది. ఎందుకో తెలీదు, ఆలోచిస్తే ఆయన అడక్కపోవడం సబవే అనిపించింది. అక్కడ నేను చేసిన పనులన్నీ గాని కొన్ని కాని విని ఉంటే ఆ అప్రాచ్య చర్యలను ఆయన మన్నించలేకపోయేవారు. వాటికి తగ్గ ప్రాయశ్చిత్తమే లేదు అని అనుకునేవాళ్ళు కాబోలు. అందుకనే ఏమీ తెలుసుకోకపోవడమే మంచిదని ఉభయ తారకం అని నిశ్చయించుకున్నారు కాబోలు. ఈ ఆలోచన కలగడంతో ఆయన మీదను ఎప్పుడూ ఉంటున్న గౌరవం కంటే ఇప్పుడు 1000 రెట్లు ఎక్కువైంది. భోజనములు ముగించుకుని వాకిట్లోకొచ్చాం. మా నాన్న భగవద్గీత చేతపుచ్చుకుని అలవాటు ప్రకారం కొంచెంసేపు పారాయణం చేసి విశ్రాంతి తీసుకోవడానికి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. మా అమ్మ భోజనం తర్వాతను సవరణలు చేసుకుంటూ ఉంటే నేను ఒక పుస్తకం తీసి కొంతసేపు చదువుతుండగా నిద్రాజాడ్యం నిన్నే చేరు కదరా అన్నట్టు నిద్రాదేవి నన్ను వరించింది. ఓ గంటో అరగంటో నిద్రపోయుంటాను. మా హెడ్ మాస్టర్ గారు వస్తారేమో అని ఉలిక్కిపడి లేచాను. వారింకా రాలేదు అని తెలుసుకుని ముఖ ప్రక్షాళన చేసుకుని మళ్ళీ నా చదువులో పడ్డాను. మళ్ళీ కొంతసేపు గ్రంథపఠనం సాగించాను. మా అమ్మ నాకు పలహారం ఏదో చేసి తీసుకొచ్చింది. అది నేను ముగించే లోపన నా పలహారం పళ్ళెం లోపల పెట్టేసి చేతులు కడుక్కొని యువతలకి వచ్చేసరికి వారు వచ్చి అక్కడున్న బల్ల మీద సుఖాసీనులయ్యారు. నేను నమస్కారం చేయగానే వారు నవ్వుతూ, ఏమోయ్ పార్వతీశం అంటూ లేవబోయారు. ఆయనతోటి కూడా వచ్చిన 3-4 విద్యార్థులు నిలబడే ఉన్నారు. మాస్టర్ గారు, దయచేయండి, మీరు లేవడం ఏంటి? నేను మీ శిష్యుణ్ణన్నమాట. అప్పుడే మర్చిపోయారు? నేను ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత చదువు చదివినా మీరు నాకు ప్రథమ గురువులని, మీ క్రమశిక్షణ, కర్రశిక్ష, బెత్తం శిక్షతోటే పైకొచ్చాను అన్న సంగతి నేనెప్పటికీ మరవనండి అంటుంటే ఆయన మళ్ళీ కూర్చుని, హార్ని ఇల్లు బంగారంగాను, నువ్వు ఇవేవీ మర్చిపోలేదన్నమాట. ఆఖరికి నా చేతి విసురు, బెత్తం చిరుకు ఇంకా నిన్ను వేధిస్తూనే ఉన్నాయన్నమాట. ఎంత పని జరిగింది? అయినా పర్వాలేదులే, దండం దశగుణం భవేత్ అని పెద్దల మాటలు నీలో నిజమైంది. చాలా సంతోషం. తరువాత సభాముఖాన్ని క్షమాపణ చెప్పుకుంటాను అన్నారు నవ్వుతూ. అంత మాట మీరనడం ధర్మం కాదు మాస్టర్ గారు. అది నాకు శాపంగా పరిణమించవచ్చు. ఆ పని మట్టుకు చేయకండి అన్నాను. వారు సంతోషపూర్వకంగా నన్ను దగ్గరకు తీసుకుని నా వీపు తట్టి పక్కనే కూర్చోబెట్టుకుని ఒక మాటు 2 చేతులతోటి ఆలింగనం చేసుకున్నారు. ఆయన శరీరం కొంచెం కంపించినట్లు, హృదయ స్పందన ఎక్కువైనట్లు అనిపించింది
నాకు ఒళ్ళు పులకరిచ్చింది. గురుదేవుని ప్రేమ కూడా నాకు పితృవాత్సల్యం లాంటిదే అనుకున్నాను. అయితే పార్వతీశం నీవొచ్చావు అని 3 రోజులై తెలిసినా అనుక్షణం నిన్ను చూడవలను అని ఆతృత పడుతూ ఉన్నా వీలైంది కాదోయ్. నిన్ను చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందో ఎలా చెప్పను. ఆనాడు నీవెవ్వరితోటి చెప్పకుండా దేశాంతరం వెళ్ళావు అని విని అందరూ ఎంత బాధపడ్డా నేను మటుకు చాలా సంతోషించాను. అంటే నువ్వు తప్పక పెద్ద చదువు చదివి క్షేమంగా ఇంటికి తిరిగొచ్చి పెద్ద పేరు సంపాదించుకుంటావు అనే ధైర్యం అప్పట్నుంచి ఉండేది. నేననుకున్నట్టుగానే విద్యలు పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగొచ్చినందుకు సంతోషిస్తూ నీవు చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటావు అని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఇక నే వచ్చిన పని చెప్పొద్దు మరి. నీవు వచ్చావు అని తెలియగానే స్కూల్ మొత్తం మీ ఊరు వచ్చి పడదాము అన్నంత ఉత్సాహం కలిగింది. అందరకు నేనే వారి ఉత్సాహం తాత్కాలికంగా చల్లబరిచి దాన్ని క్రమబద్ధం చేయవలను అని సంకల్పించి మేమింతమందిమి మీ ఇంటి మీద దాడి చేయడం కంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అందరి తరపున నిన్నక్కడికి ఆహ్వానించి గౌరవించి అక్కడ అనగా ఆ దేశపు విశేషాలన్నీ నీ ముఖతః నిండు సభలో వింటే బావుంటుంది అని కొందరు ఉపాధ్యాయులతో చెప్పగా వారు చాలా సంతోషించి నాతోటి ఏకీభవించి ఈ ఏర్పాటు చేశారు. అందుకని ఎల్లుండి సాయంకాలం మన హైస్కూలు ఆవరణలో సభ ఏర్పాటు చేశాం. నీవు పాత విద్యార్థిగా నేటి గౌరవ అతిథిగా వచ్చి నీ అనుభవాలన్నిటినీ లేకపోతే కొన్నిటినో చెప్పి మమ్మల్ని అందర్నీ ఆనందపరచవలనని అందరి తరపున నిన్ను శాసిస్తున్నాను అని అననుగాని తప్పక మరో మాట చెప్పక వచ్చి వచ్చి మమ్మల్ని అందర్నీ ఆనందపరవశుల్ని చెయ్యాలి అని కోరుతున్నాను అన్నారు. అనగానే నేను లేచి నిలబడి నమస్కరిస్తూ, అంత పెద్ద మాటలు అనవద్దు మాస్టర్ గారు. నాకు సన్మానం గౌరవం ఏంటండి? తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ఊరికే మీరు పెద్దలు 10 మంది కూర్చొని చిన్న గోష్ఠిలా ఏర్పాటు చేసి నన్నేదైనా కొన్ని ప్రశ్నలు వేస్తే నేను చేతనైన సమాధానాలు చెబితే బావుంటుంది అనుకుంటాను. ఉపన్యాసాలు ఇంకా పెద్ద సభలో చేయడం నాకింకా చేతకాలేదు. పైగా ఉపన్యాసం అంటే విద్యార్థులందరూ సరదాగా వచ్చినా 2 నిమిషాలు అయ్యేసరికి విడిగా వారికి తలనొప్పి వస్తుందేమో అని నా భయం. వారికి ఊరికే నా ముఖం ఒకసారి చూపించి మనం గోష్ఠి జరుపుకోవడం బావుంటుంది అని నా భావం అన్నాను. నీ అభిప్రాయం చాలా బాగానే ఉంది గాని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం గనక ముందు ఈ సభ ముగించి తరువాత ఉపాధ్యాయులతో ప్రత్యేకించి గోష్ఠి ఏర్పాటు చేస్తాను. అది కూడా చాలా మంచి పనే. అంచేతను ఎల్లుండి సాయంకాలం 4 గంటలకు బండి తీసుకొని మా విద్యార్థి నాయకుడో లేక ఉపాధ్యాయుడో వస్తారు. వారితో నీవు తప్పక రావాలి. ఇంకా నే వస్తా మరి.